తెలంగాణ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరం తెగినట్టు మాట్లాడుతున్న నారా నాలికే సిగ్గిడిచిపెట్టి చేస్తుండు చిత్ర విచిత్రాలు. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చింది, ఉద్యమాలు సర్కార్ పెళ్లికి వచ్చినాయి. పిల్ల నల్లారి వారి పిల్లలేశం, పాఠాలు మొదలుపెట్టిన లోకేశం. ఆకు జింగినాక మేల్కొన్న లీడర్లు, ముఖ్యమంత్రికి మూకుతాడు తయారు. కోతి పుట్టుకకు దొరికిన అసలైన అర్థం, అడవిల పులికూనలకు తలకాయ నొప్పి. మేధావికి మెదడు ఖరాబైతే ఏమైతాడు? ఆపర మేధావి అవుతాడు. అగో గట్టెట్లయితాడు? పిచ్చోడు కావాలి కానీ ఇంకా పెద్ద మేధావి ఎట్లయితాడు అని నాతో పంచాదికి దిగకుండ్రి ఇప్పుడు. ఎందుకంటే తొండ ముదిరితే ఉసరు వెళ్ళి ఎట్లయితుందో మేధావితనం ముదిరితే కూడా అపర మేధావులు అవుతారనమాట. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఒక మనిషిని చూపిస్తాం. ఇదివరకు చూసిన మనిషి అనుకోండి, కానీ మేధావులు అపర మేధావులు ఎట్లయితారు అనేదే పాయింట్. చూడండి. తెలుగు నేలకు ఉరితాడు పెట్టి తలారి పని ప్రపంచ బ్యాంకుకు అప్పచెప్పి 9 ఏళ్ళు తాడు ఎప్పుడు దిగిపడుతుందో తెలియకుండా వెన్నెలసొంటి పరిపాలన అందించిన అఖిలాండ తెలుగు బ్రహ్మాండ సీఈఓ చంద్రబాబు గారు వన్స్ మోర్ నోరు తెరిచిండు. చాలా దారుణంగా, చాలా భయంకరంగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ప్లే చేస్తున్నారు. ఇన్నారులో అందరు రాజకీయాలు చేస్తున్నారట, ఈ శుద్ధపూస మాత్రం చూసుకుంటా కూర్చున్నాడట. తెలుగు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆడుకునేది అలా నువ్వా సారు? తెలంగాణకు అనుకూలమని ఒకసారి తీర్మానం చేపించి ప్రణబ్ ముఖర్జీ సార్కు ఉత్తరం ఇచ్చి మళ్ళా ఇవాళ అదే ప్రణబ్ సార్కు మళ్ళొక ఉత్తరం రాసి సమన్యాయం అని సాగు ముచ్చట్లు చెప్తున్నావు. ఎవలాడుకుంటున్నారు తెలుగు ప్రజల జీవితాలతోని చెప్పవు? ఎందుకు చేస్తున్నావు ఇట్లా? రాజకీయం కోసరం, సీట్ల కోసరం. నీ రాజకీయం పాడుగాను. మారవా మనిషి నువ్వు? ఎన్ని రోజులు చేస్తావు ఈ లత్కోరు రాజకీయాలు? ఎందుకో నాకైతే అర్థం కాదు, అంత ఉత్సాహం. అదే పబ్లిక్ కూడా అడుగుతున్నారు, ఏమన్నా కిస్స కూడా లేచిందా ఏంది గిట్లా చేస్తున్నాడని. నేను ఒకటే కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఏంది నువ్వు హెచ్చరించేది రామ్మూలక్క? ఒక ముద్దు పుత్రుడు కోసరం, ప్రధానమంత్రి చేయుడి కోసరం. మరి ముందుగాల గీ ముచ్చటెందుకో చెప్పకపోతివి? అప్పుడు రోషే విలువంగానే ఆడికురిక్తివి జై తెలంగాణ అంటివి. ఆయన కచేరి ప్రణబ్ ముఖర్జీ విలువంగానే పోతివి జై తెలంగాణ అంటివి. అంతలోనే ఊకోక ఉత్తరం కూడా ఇచ్చేస్తివి. మొన్నటిదాకా ఉత్తరం ఇంకా ఆడనే ఉన్నదని చెప్పుకొస్తివి. మళ్ళా ఇయ్యాల సమన్యాయం ఏంది సమన్యాయం? ఇంతకీ సమన్యాయం అన్న పదం నీదేనా? జగన్ పార్టీ వాళ్ళది ఉండే మొన్నటిదాకా. వాళ్ళు సమన్యాయం ఇచ్చిపెట్టి సమైక్యం దిక్కు పోగానే మామ దగ్గరికి వెళ్ళి పదవి ఐజాగ్ చేసినట్టు జగన్ దగ్గరికి వెళ్ళి సమన్యాయం గుంజుకొచ్చుకుంటేవి. ఇక ఇప్పుడు ఏం చేస్తావు? సమన్యాయం ఇడిచిపెట్టి సమైక్యం పాటనే కదా పాడబోతున్నది. ఒక పనికిరాని పుత్రుడు, చేతగాని పుత్రుడు, ఆయనతో లాభం లేదని. మరి నీతోనేమన్నా లాభం ఉన్నదా తెలుగు జనానికి? మందిని ముంచి బొర్రలు పెంచుడే కదా మీరు మీ బలగం అంతా చేస్తున్నది. నేను అందుకే అడుగుతున్నా. ఇంకేంది అడిగేది లొట్టపీసు? మారు చంద్రబాబు సారు మారు అని వేడుకుంటున్నారు జనం. ఈ తెలంగాణ జంగుల సీమాంధ్ర లీడర్ల కంటే ఎక్కువ తిట్లు పడ్డది తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. వీళ్ళు చక్కగుంటే వెనకటికి ఎప్పుడో ఇస్తుండే తెలంగాణ అని మస్తు తిట్టిండ్రు. ఇటుకెళ్ళి తిడుతుంటే ఇటుకెళ్ళి సోలు దులుపుకొని పోయిండ్రు వాళ్ళు. అరే ఎంతసేపు పదవులు పైసలు గిదే లొల్లి, దయ్యం పాయసం తిన్నట్టు. కానీ నిన్నయాల ఏమైందో ఏమో, ఒకటేసారి ఎవరో తాయెత్తు కట్టినట్టు మొత్తం మారిపోయిండ్రు. అబ్బా చూడండి. బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ముఖ్యమంత్రి సారు ఏషాలు చూసినాక బుద్ధి వచ్చింది. అందులో కూడా అందరికి కాదు సుమా, కొంతమంది లీడర్లకే వచ్చినట్టుంది. సమైక్యాంధ్ర బాల్ మిగిలే ఉన్నదని మాంసం లేని తొడలు జరిచిండు ముఖ్యమంత్రి. తెలంగాణ లీడర్లు సడిసప్పుడు కూడా చేయలే. అప్పుడు తెలంగాణలో నిలబడి తెలంగాణ తల్లికి ఉరిపెట్టే ప్రయత్నం చేసిండు. మంత్రి పదవులు ఏడబోతాయో అని భయపడ్డారు మన లీడర్లు, కానీ నోరు తెరవలే అప్పుడు. ఇక మరి ఇలా ఏమనిపించిందో ఏమో కానీ నల్లారి మీద దండయాత్ర మొదలు పెట్టిండ్రు. రచ్చబండ తీసుకొని తెలంగాణ మీద ఎత్తేద్దామని వస్తుండగానే వస్తే బాగుండదని టీఆర్ఎస్ వాళ్ళ కంటే ముందే టీ కాంగ్రెస్ లీడర్లు చెప్పేసిండ్రు ముఖ్యమంత్రికి. అడుగు కూడా పెడితివా అంటే నీది నీ ముద్దుల తమ్ముడు జగ్గారెడ్డిది ఏం లేకుండా చేస్తారు, మళ్ళా మేము చేసినామని అనొద్దని చెప్పేసిండ్రట. అటు ఆరో ఏలాసొంటి మనిషి దామోదరయ్య కూడా ముఖ్యమంత్రిని రాకుండా చేయమని అందరికి చెప్పేసిండట. సారు పుణ్యపాదం క్యాంప్ ఆఫీసులకు వెళ్ళి బయట పెట్టక ముందుకే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ముఖ్యమంత్రి తోక ముడిచిండు.
ఆఖరికి పోలీసు వాళ్ళని పెట్టైనా సరే సభ పెడదాం సార్ అని జగ్గారెడ్డి అసొంటోళ్ళు బాగానే బతిలాడినరట కానీ మనోళ్ళే వద్దనబట్టే వచ్చేం చేయాలని చెప్పిండట. ఇక చూడు, ఇక పబ్లిక్ ఏం చెప్పాలనో అర్థం కాక గడ్డం సార్ ఇట్లా చెప్పిండట. గీతారెడ్డి గారు, సుంతా లక్ష్మారెడ్డి గారు, శాసనసభ్యులు, జిల్లాకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ సభ ఉంది కాబట్టి వారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి వాయిదా ఇంకో డేట్లో పెట్టుకుందామని వారు ఈ యొక్క రచ్చబండ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం వాయిదా వేసుకోవాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. టెంపరీగా వాయిదా వేసుకోవడం జరిగింది. వారే వా భలే చెప్పినవు పో. మన షీపీప్ గండ్రా రచ్చబండ గిచ్చబండ జాంతానై ఏమన్నా ఉంటే సీమాంధ్రలో చేసుకోమని చెప్పేసిండు. వరంగల్ జిల్లా కాదు ఆ శివార్లకు కూడా రానియరట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రి గారిని రమ్మని ప్రత్యేకంగా మేము కార్యక్రమాలు జరుగుతున్నాయి. సభ కూడా ఇప్పుడు తాత్కాలికంగా ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే మాకు. కానీ ఇది చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఏమన్నా తెలివికొచ్చిండ్రా? గీ సోయి అప్పట్లో ఉంటే ఇవాళ గీ నరం లేని నల్లారి అసొంటోళ్ళ ఆటలు నడుస్తుండేనా తెలంగాణలో? అందరూ ఒకసారి గట్టిగా లొల్లి పెడితే పైజాం జారుతుండే. అట్లనే అన్ని తెలంగాణ జిల్లాలోళ్ళు కూడా ముఖ్యమంత్రిని రానియొద్దని అనుకుంటున్నారట. గట్లనే చేయండి మీ బాంచన్. అయినా జగ్గారెడ్డి అసొంటి వీర విధేయుడైన సమైక్యవాది ఉన్న జిల్లాకే సార్వారు పోలేకపోతుండంటే తెలంగాణ జిల్లాలో అడుగుపెట్టి రచ్చబండ చేస్తుండొచ్చునా ఏమో మరి. నిన్న జరంత టైం దొరికింది కదా అని అన్ని పేపర్లు ముంగటేసుకొని కూర్చున్నా. ఏ పేపర్ చూసినా ఖచ్చితంగా ఏదో ఒక అత్యాచారం వార్త మాత్రం కనిపిస్తుంది. అందులో కూడా ఎక్కువ మంది కంప్యూటర్ కొలువులు చేసేటోళ్ళదే కనిపించేసరికల్లా ఏదో ఒకటి ఆలోచించాలి అని అనుకున్నా. మరి కిసొంటోళ్ళకి ఏం చేస్తే భద్రంగా ఉంటారు అని బాగా ఆలోచన చేసిన. ఏదన్నా ఒకటి చెయ్యాలి అని మా చిట్టమ్మెతోనన్నా. అనగానే అవును రాములమ్మ, నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను, నువ్వు నేనే కాదు మన పోలీసు వాళ్ళు కూడా అలానే అంటున్నారు రాములమ్మ అని చెప్పింది. సరే కానీ చెప్పిన అందరూ ఆలోచించుడేనా, ఏమైనా చేసేది ఉన్నదా, జర అడుచుకొని రాపు అమ్మ అని చెప్పి పంపించిన. మరి ఏం కథనో ఏడదాకొచ్చిందో చూద్దాం. ఓ చిట్టమ్మా. రాములమ్మ, ఇదిగో ఇప్పుడే పోలీసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన వివరాలన్నీ ఇదిగో పేపర్లో రాసుకున్నాను. అబ్బా, జీవితంలో మొదటిసారి నేను రాకముందే చెప్పిన అన్ని రాసుకొని నేను చెప్పిన పని చేసిన. థ్యాంక్ యూ రాములమ్మ. సరే అని ఇంతకేమేమి చెప్పిండు చిట్టమ్మా పోలీసు వాళ్ళు? మరి ఫస్ట్ పాయింట్ వచ్చి ఐటీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కాల్ సెంటర్ ప్రారంభిస్తున్నారంట రాములమ్మ. అంటే ఆడోళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఒక నెంబర్ ఇస్తారంట రాములమ్మ. ఆ నెంబర్ ఫోన్ చెయ్యంగానే తగిన చర్యలు తీసుకుంటారంట. అదే మన 108 లాగా. నీ ముఖం 108 అదే ఏడున్నది, ఎప్పుడో పోయింది కదా. అవును కదా, దానికి లాగే ఇది కూడా అని అనుకో రాములమ్మ. అంటే ఇది కూడా అట్లనే ఆపేస్తారా? అబ్బా, ఇంకా మొదలు కూడా పెట్టలేదు అప్పుడే ఆపేదాకా వెళ్తామేంటి రాములమ్మ. సరే కానీ ఇంకేం చేస్తారంట? ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ బాధ్యతలన్నీ కాల్ సెంటరే చూసుకుంటుందంట రాములమ్మ. అంటే ఫోన్ చేయగానే వాళ్ళ కోసం ఆటోలు కార్లు అసంటివి ఏమైనా పంపుతారా? మరీ అంత కాదు గాని ఏదో కొంత హెల్ప్ చేస్తారంట రాములమ్మ. ఏం హెల్పో? అంటే వాళ్ళు క్యాబుల్లో కార్లలో ఎక్కే ముందు అవి ఎక్కడానికి సేఫా కాదా అని మాత్రం చెప్తారంట రాములమ్మ. కాదు చిట్టమ్మా, గవి సేఫా కాదా అని ముచ్చట వాళ్ళకెట్లా తెలుసు? అంటే వాళ్ళ దగ్గర ముందుగానే రిజిస్టర్ చేసుకున్న కార్లు క్యాబుల వివరాలు ఎవరైనా అడిగిన వాళ్ళకి మెసేజ్లు పంపుతారంట. ఓహో అట్లానా? మరి ఒకవేళ రిజిస్టర్ అయిన కారే అనుకుందాం, అయినా కూడా వాడు బద్మాష్ గాడా కాడా, లేకుంటే ఒకవేళ మంచోడేనా అని నమ్మకం ఏంది? అందుకే రాములమ్మ డ్రైవర్ నంబర్ను కూడా మనకి మెసేజ్ చేస్తారు. దాంతో ఏంది లాభం? అంటే ఆడి నంబర్ మన దగ్గర ఉందనుకో, ఆడి వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయని ఆడికి కొంత భయం ఉంటది కదా రాములమ్మ. అయ్యో, భయం ఉన్నోడే అయితే అసంటి పనులు ఎందుకు చేస్తాడు చిట్టమ్మా? వానికి భయం లేదే అనుకుందాం. అప్పుడు అబ్బా, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా అనుమానాలు తింటున్నావా రాములమ్మ? అరే అట్ట కాదు చిట్టమ్మా, మరి ఆడోళ్ళ బతుకంటే ఏమన్నా ఆషామాష అనుకుంటున్నావా? అంత ఈజీ ఎట్లా నమ్ముతాము? ఇవేవి కాకపోయినా మనం ఆపదలో ఉన్నప్పుడు మన ఫోన్ నుంచి ఒక బటన్ నొక్కగానే మన తెలిసిన వాళ్ళు నలుగురికి, ఇంకా పోలీసు వాళ్ళకి, ఈ కాల్ సెంటర్ వాళ్ళకి కూడా మెసేజ్ వెళ్తుందంట రాములమ్మ. అవును, మరి ఆ టైంలో ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే? అయ్యా, ఒకవేళ కర్మగాలి బ్యాలెన్స్ అయిపోతే? ఒకవేళ వాడు ఫోన్ గుంజుకొని ఏమైనా కింద ఎత్తేస్తే? ఏమేం చిట్టమ్మా చెప్పు. ఏంటంటావేంటి రాములమ్మ, నువ్వు అడిగే ప్రశ్నలకి నాకు పిచ్చి ఎక్కుతుంది. బా పిచ్చి చిట్టమ్మా, ఇవన్నీ నిన్ను అడుగుతలేను, ఎవరిని అడుగుదాం అనుకుంటున్నావు వాళ్ళకి అర్థమైతే సాలని. ఓహో అదా. ఇప్పుడు వచ్చిన రూట్లకి
అయినా ఈ పథకాలు అవి ఇవి ఏం చెయ్యలేవు చిట్టమ్మా. ముందుగల మనుషులు మారితే ఈ పథకాలు పాడు అన్నీ ఏం అవసరమే లేదు. అవును రాములమ్మ, నిజం చెప్పావు. సరే కానీ వస్తావా మరి ఆఫీస్కు? అలాగే రాములమ్మ. గుడ్ గర్ల్ వచ్చి. థ్యాంక్ యూ రాములమ్మ. ఆకలితోని ఇంటికి పోయిన మనిషికి ఇంట్లో అన్నమే పెట్టకున్నా, ఏడొస్తున్న పబ్లిక్కు ఓదార్చే సోపతి లేకున్నా, ఇంకే కష్టాలున్నా సుఖాలున్నా అన్నిటికీ ముంగటపడి నేనున్నా అని చెప్పేది ఒక్కటంటే ఒక్కటే ఉంది ఈ లోకంలో. ఎరకనా మీకు? సరే ఒక చిన్న క్లూ ఇస్తా చెప్పుండ్రి, ఓకేనా? ఇవాళ మన రాష్ట్రం నడుస్తుంది అంటే దానితోనే నడుస్తుంది. ఏంటిది అది యాదికొచ్చిందా? అరే గదే, అరే గదే, గది యాదకొచ్చిందా? అరే గదబ్బా, గది నాకు కూడా తెలియదు, గదే చూడుండ్రి. పబ్లిక్కు ముత్తమంత సంతోషం వచ్చినా బాధ వచ్చినా జర్రంతా కూడా ఓడ్చుకోరు. వచ్చిన సంబురం తీరాలన్నా ఉన్న బాధలు పోవాలన్నా ఒక్కటే ఒక పని చేస్తారు. ఆ పనేందో ఎరకనా? ఇక మీకు కూడా తెలుసుతీ, ఇంట్లో కొత్త ముచ్చట ఏం లేదు. మన రాష్ట్రంలో ఉన్నోళ్లకు గీ అలవాటు జరంత ఎక్కువనే. సంతోషం వచ్చినా బాధ వచ్చినా అది వంచుకునేది ఒక్క క్వార్టర్ సీసాతోనే. ఒక్క సీసా ముంగట పెట్టుకొని కూసున్నారా అంటే సంతోషం రెండింతలైతుంది, బాధ సగమైతుంది. మరి సంతోషం వచ్చినా బాధ వచ్చినా క్వార్టర్ సీసా మూత ఇప్పుతారు. అటువంటిది ఒక్కటే రాష్ట్రంలో సంతోషాలు బాధలు రెండు ఒకటేసారి వచ్చినాయి అనుకో, అప్పుడు ఎట్లుంటది ముచ్చట? క్వార్టర్ సరిపోదు, అప్పుడు 2-3 క్వార్టర్లు ఇప్పాలే. ఇంకా కుదరకపోతే ఫుల్ బాటలే తెరవాలే కాదు, తెరుస్తూనే ఉన్నారంట మన రాష్ట్రంలో జనం. ఎట్లా అంటే ఓ దిక్కు తెలంగాణ వస్తుందని తెలంగాణ జనాలు క్వార్టర్లు హాఫులు దాగి దావత్ చేసుకుంటున్నారట. ఇంకో దిక్కు రాష్ట్రం ఇడిపోతున్నదని సీమాంధ్ర పబ్లిక్ ఏడ్చి పార్వతి ఇడిచిపెట్టిపోయిన దేవదాసుల లెక్క తయారయ్యి సీసాలకు సీసాలు వీరుస్తున్నారట. ఇటు సంతోషంతో దావత్ చేసుకుంటుంటే అటు బాధతోని పార్టీలు చేసుకుంటున్నారట. అయితే ఇడ ఏమొచ్చినా కూడా మందు సీస అయితే ఖచ్చితంగా ముంగట పెట్టుకుంటున్నారట. ఇక ఎవ్వలేం చేసుకున్నా అసలు పండుగ అయితే మందు దుక్న పొల్లకు వచ్చింది. ఫుల్లు గిరాకీతోని గల్లపెట్టలన్నీ గలగలా అంటున్నాయట. ఇక మన రాష్ట్రం ఏ రంగంలో ముందుకు పోయినా పోకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నదట. ఇదివరదాకా ఎప్పుడు ఇనని చూడనన్ని లాభాలు వస్తున్నాయట. అబ్బా ఎన్లైతే ఏంది, మనమే మొదలున్నాం కదా అని జబ్బలెగరేసుకోకుండ్రి. పక్క రాష్ట్రాలోలింటే తలకాయ దిగేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడున్న ఘనతలు చాలవన్నట్టు మన రాష్ట్రం మెడల ఇంకో కొత్త పథకం పడ్డదన్నట్టు. దొర భార్య దొరసానైనప్పుడు మంత్రి భార్య ఏమవుతుంది అని అడిగిండంట వెనకటికి ఒక పని పాట లేని పోరోడు. ఏమవుతుందో అందరికీ ఎరకైన ముచ్చటనే కానీ అట్లనే మన చంద్రబాబు కొడుకు భవిష్యత్తులో ఏమవుతాడు అని అడిగితే ట్విట్టర్ పిట్టకు మన్మడవుతాడు అని అనుకున్నారు. కానీ అదేం కాదంట, కంప్యూటర్లకి తండ్రి అయ్యే ప్రయత్నం చేస్తుండంట. లింక్ మాత్రం రాజకీయాలకు పెట్టుకోండి. ఇక మజా మాత్రం మా మల్లన్న గొంతులేనుండ్రి. తెలుగు లోకోద్ధారకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మ కొడుకు పిల్లనారా వారు రాజకీయంలో ఏలువెట్టేందుకు తయారైతున్నాడు. 2014లో అయ్యను అమాంతం పట్టుకపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెట్టి తండ్రి మీద ఇన్ని అధికారిక తలంబ్రాలు జల్లి తాంబాలంలా తండ్రి కాళ్ళు గడిగి వచ్చిన కార్యకర్తల నెత్తి మీద తలా ఇంత జల్లి ఆ వెనక చీరి ఇంటికి పోయి కునుకు తీయాలన్న గొప్ప కార్యదీక్షతోని గట్టిగా దట్టి కట్టుకొని ఎన్టీ రామారావు బంగ్లాలో కుడికాలు పెట్టిండు. అయ్యా 6 నెంబర్ కొడుకు 7 నెంబర్ అన్నట్టు రాజకీయాన్ని మొత్తం గ్లూకోజ్ లెక్క పెయ్యంతా ఎక్కించుకుందామని చూస్తున్న ట్విట్టర్ పిట్టెకు పాతకాలం యాది లేనట్టుంది, మళ్ళా ఏలువెట్ట చూస్తున్నాడు అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. పోయినసారి అదే 2009లో ఇదే ట్విట్టర్ పిట్టే రెక్కలకు ఫ్యాన్లు కట్టుకొని దేశాలు తిరిగొచ్చింది. రాజశేఖర్ రెడ్డి అసొంటి ప్రజా సంక్షేమ రాక్షసుని ఓడగొట్టేందుకు నగదు బదిలీ అనే ఒక పథకాన్ని ఫారెన్ కంట్రీ నుంచి దిగుమతి చేసిండు. అప్పటికే అవతలి దేశంలో ఆ పథకం పాచిపోయి పడావబడి ఉన్నది. ఆ సంగతి మరిచిపోయి మన తానికి తెచ్చిండు ట్విట్టర్. తెచ్చి అయ్య చేతిలో పెడితే అదే పాచిపోయిన నగదు బదిలీ పథకం జనాల మీదకి ఇసిరేస్తే గబ్బు వాసన తట్టుకోలేక జనం ఎగవాడు రుక్కిండ్రు. 2009లో చేయి గుర్తు దెబ్బకు సైకిల్ పయ్యలు ఊసిపోయినాయి. ఇక పాత కథ అట్లుంటే ఇవాళ మళ్ళా ఇంకేందో చేయబోతున్నాడట. రాష్ట్రంలో ఉన్న తాజా తెలుగుదేశం తమ్ముళ్ళను పిలిచి కంప్యూటర్ టీవీ తెరిచి ఇగో అని సురువు చేసిండట పాఠాలు చెప్పుడు.
నీ పాఠాల మీద మన్నవయ్య పోయినసారి పాఠాలు చెప్తే పార్టీ పరువు నిలవకుంటాయే మళ్ళీ ఇదేందని తమ్ముళ్ళు మనసుల్ని అనుకుంటున్నారట కానీ బయటికి అనలేకపోయినరట. ఇప్పుడు మళ్ళా ఓట్లల్లోకి పోయేటప్పుడు ఏ కాలు బయట పెట్టాలి అని కంప్యూటర్ జ్యోతిష్యం చూసి చెప్తున్నాడట. రైతుల తానికి పోయి వ్యవసాయం బంద్ చేయండి, కడుపు నిండాలంటే కంప్యూటర్లను నమ్ముకోండి అని చెప్పి పోయినసారి పోయేటందుకు కూడా ముఖం లేకుండా చేసిండు. మరి ఇలా ఇంకేమేం చెప్తాడో ఏం కథనో అని భయపడుతున్నారట తమ్ముళ్ళు. ఏదన్నా పుణ్యకార్యం చేసేటప్పుడు మంచిగున్న వాళ్ళు ఎవరన్నా ఎదురుగా రావాలంటారు, కానీ ఎలక్షన్లకు పోయేటప్పుడు ట్విట్టర్ పిట్టే ఎదురొచ్చింది ఏమో ఏం కథనో ఏం కర్మనో అనుకుంటున్నారట మీటింగ్లో కూర్చున్న వాళ్ళు కొంతమంది. కోతులకు ఆ పేరెట్లా రావచ్చు? మనుషులంటే 2 చేతులుంటే 2 కాళ్ళుంటే భూమి మీద తెలివితో బతుకుతుండు కాబట్టి మనిషి అని పేరు పెట్టిండొచ్చు. సరే, మరి కోతులకు కోతి అని ఎందుకు పెట్టిండ్రు? అసలు ఎవరు పెట్టిండ్రు? ఒకవేళ పెట్టినా కూడా మనిషిని తిట్టినప్పుడు కూడా అరే కోతేసాలు వేయకురా అని ఎందుకు తిడతారు? అసలు ఎందుకు? ఏం కన్ఫ్యూజ్ కాకండి, దీనికి సరైన సూట్ అయ్యే సమాధానం ఒకటి మేం పట్టుకొచ్చినాం కదా, చూపిస్తాం చూడండి. కోతులంటే ఏడికి పోయినా కోతులే, ఉన్న తానుండయి. ఒంటరి మనిషి ఎవ్వలన్నా దొరికితే చాలు వాణ్ణి బెదిరించి లాగు దడుపుకునేటట్టు చేస్తాయి. ఇక ఇట్లనే ఒక అడవిలా పులి పిల్లలెంట పడ్డది ఒక కోతి. ఇగో అవి తల్లేటో పోతే చెట్టు కింద మంచిగా ఆడుకుంటున్నాయి. అంతలనే ఒక బద్మాష్ కోతొచ్చి ఎంత పరాష్కం చేస్తున్నదో చూడు. అగో దాని చెవులు బట్టి గుంజుతున్నది చూడు. అరే అట్లా గుంజితే ఎవరికన్నా కోపం వస్తుందా రాదా? అట్లనే ఆ పులి కూనలకు కూడా మస్తు కోపం వస్తున్నది, కానీ ఈ కోతేమో పెద్దదాయే. ఈ కొమ్మ మీదకెళ్ళి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీదకెళ్ళి ఈ కొమ్మ మీదకి దుంకుతున్నది. దొరికితే కొరికి ఇడిచిపెడదామని పులి పిల్లలు చూస్తున్నాయి, కానీ ఆ కోత ఏడ దొరికి పాడైతుంది. ఆగో చూడు ఎట్లా యాలాడబడ్డదో. పట్టుకోండి మీకు దమ్ముంటే అన్నట్టు. సాలు సాలు, అవి తల్లొచ్చినా అంటే నీ పరాష్కం అంతా తీస్తాయి. ఏమనుకుంటున్నావో? అబ్బా ఈ కోతులు పాడుగాను ఉన్న తానుండయి, అందుకే వచ్చిందేమో వీటికి కోతులు అని పేరు. ఇక అటు చేసి ఇటు చేసి కోతి పెట్టిన బాధలు పడలేక పులి పిల్లలే ఆడికెళ్ళి వెళ్ళిపోయినాయి. గట్లున్నదమ్మా ఈ కర్రెమూతి కోతి. నరం తెగినట్టు మాట్లాడుతున్న నారా నాలికే సిగ్గిడిచిపెట్టి చేస్తుండు చిత్ర విచిత్రాలు. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చింది, ఉద్యమాలు సర్కార్ పెళ్లికి వచ్చినాయి. పిల్ల నల్లారి వారి పిల్లలేశం, పాఠాలు మొదలుపెట్టిన లోకేశం. ఆకు జింగినాక మేలుకున్న లీడర్లు, ముఖ్యమంత్రికి మూకుతాడు తయారు. కోతి పుట్టుకకు దొరికిన అసలైన అర్థం, అడవిల పులి కూనలకు తలకాయ నొప్పి. అయిపోయినాయి వార్తలు, మళ్ళీ రేపు వచ్చి చెప్తా. మీరు చూస్తూనే ఉండు V6 అన్నా.